ఎవ్రీవన్, ఈరోజు మనం 8th క్లాస్కి సంబంధించిన తెలుగు పాఠ్యపుస్తకంలో నుంచి 8వ పాఠమైన చిన్నప్పుడే ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయాన్ని పరిశీలిద్దాం. సో చిన్నప్పుడు పాఠ్యాంశానికి కవి ఎవరంటే వట్టికోట అల్వరస్వామి. అల్వరస్వామికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్లను పరిశీలిద్దాం. పాఠ్యభాగ వివరాలు చూద్దాం. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఏ ప్రక్రియకు చెందినది అంటే కథానిక ప్రక్రియకు చెందినది. చిన్నప్పుడే పాఠ్యాంశం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అంటారు. కథనం, సంభాషణ, శిల్పం ఇవి కథానికలోని ప్రధానాంశాలు ఉన్నాయి. కథానికలోని ప్రధానాంశాలు కథనం, సంభాషణ, శిల్పం ఇవి కథానికలోని ప్రధానాంశాలు ఉన్నాయి. సంక్షిప్త లక్షణమే కథానిక ప్రత్యేకత. 1945లో మిజాన్ పత్రికలో ప్రచురితమైన అల్వరస్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం. సో ప్రస్తుత పాఠ్యాంశం చిన్నప్పుడు ఇది వట్టికోట అల్వరస్వామి పత్రికలో మిజాన్ పత్రికలో ప్రచురితం అయింది. ఎన్నవ సంవత్సరం అంటే 1945లో. అల్వరస్వామి యొక్క కథానిక ఏ పత్రికలో ప్రచురితమైంది అంటే మిజాన్ పత్రికలో ప్రచురితమైంది. సంవత్సరం 1945లో. మిజాన్ పత్రిక అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మిజాన్ పత్రిక అంటే చిన్నప్పుడు పాఠ్యాంశం వట్టికోట అల్వరస్వామి. కవి పరిచయం. సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథ రచయిత వట్టికోట అల్వరస్వామి. నల్గొండ జిల్లాలోని చెరువు మాధారంలో జన్మించారు. నల్గొండ జిల్లాలోని చెరువు మాధారంలో జన్మించింది ఎవరు అంటే వట్టికోట అల్వరస్వామి. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఎవరితో పోరాటం చేసి జైలుకు వెళ్ళారు అంటే నిజాం పాలనకు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడుగా పనిచేశాడు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడుగా పనిచేశారు వట్టికోట అల్వరస్వామి. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించాడు. ఎన్ని పుస్తకాలను ముద్రించారంటే 35. తెలంగాణ గుమస్తా అనే పత్రికలను నడిపించాడు. ఎన్ని పత్రికలు ఉన్నాయంటే 2 పత్రికలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ, రెండవది గుమస్తా. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు. కథల సంపుటి ఏది? జైలు లోపల. ఇది కథల సంపుటి. సో ఈ క్వశ్చన్ అనేది టెట్ 2024లో జరిగిన టెట్ లేదా టీఎస్సీలో అడగడం అనేది జరిగింది. జైలు లోపల అనే కథల సంపుటి ఎవరు అంటే వట్టికోట అల్వరస్వామి. రామప్ప రభస తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు. రామప్ప రభస మరియు తెలంగాణ వ్యాసాలు రచనలు ఉన్నాయి. హైదరాబాదు సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించి అల్వరస్వామి రాసిన ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. వట్టికోట అల్వరస్వామి రాసిన ప్రజల మనిషి, గంగు నవలలు ఇవి ప్రజలలో ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్లని అడుగుతా. వట్టికోట అల్వరస్వామి యొక్క కథానిక ఏ పత్రికలో ప్రచురితమైంది మరియు ఎన్నవ సంవత్సరం? ఆన్సర్ చెప్పండి, కామెంట్ చేయండి ఆన్సర్ని. నెక్స్ట్, ఏ పత్రికలను నడిపించారు వట్టికోట అల్వరస్వామి? ఏ పత్రికలను నడిపించారు? వట్టికోట అల్వరస్వామి యొక్క జన్మస్థలం. వట్టికోట అల్వరస్వామి రాసిన నవలలు ఏమున్నాయి? ప్రజల మనిషి, గంగు అనేవి నవలలు ఉన్నాయి. మరియు ఏ కథల సంపుటి?
జైలు లోపల అనే కథల సంపుటి అనేది ఉంది. మరియు ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? కథానిక ప్రక్రియకు చెందింది. కథానికలోని ప్రధానాంశాలు ఏమున్నాయి? కథనం, సంభాషణం, శిల్పం. ఇవి కథానికలోని ప్రధానాంశాలు అనేవి ఉన్నాయి. సో ఇది 8th క్లాస్లో చాలా ఇంపార్టెంట్ లెసన్ అనేది ఉన్నది. ఇందులో నుంచి క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.